ప్రధాన న్యాయమూర్తి గారు నమస్కారం. ఇవాళ దేశమంతా ఒక విషయం గురించి చర్చించుకుంటున్నది. అదేమిటో మీకు తెలుసు. విచారకరమైన విషయం ఏమిటంటే మీరు తెలియనట్టు నటిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు ఆ న్యాయమూర్తి ఇంట్లో జరిగిన సంఘటనకు సంబంధం లేదని మీ సారథ్యంలోని సుప్రీంకోర్టు జారీ చేసిన ప్రకటనను నేను చదివాను. ఆ సంఘటన ఏమిటని మీరు వివరించకపోయినా అదేమిటో దేశమంతా తెలిసిపోయింది. దాని గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. యావత్ దేశం దృష్టిని ఆకర్షించే సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. జస్టిస్ వర్మ ఇంట్లో మంటలను ఆర్పడానికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బందికి నోట్ల కట్టల కుప్పలు కనపడ్డాయన్న వార్త కూడా అలాంటిదే. మీరు దానిని సంఘటన, ఇన్సిడెంట్ అన్న ఒక్క మాటకి పరిమితం చేసినా ఆ విషయంలో సుప్రీంకోర్టు ఒక ప్రకటన జారీ చేయాల్సి రావడమే అది ఎంత గంభీరమైన విషయమో చెబుతున్నది. దీని గంభీరతను మీరు గుర్తిస్తూనే జనం గుర్తించకూడదని అనుకుంటున్నారు చూడండి. అది చాలా విచారం కలిగిస్తున్నది. జస్టిస్ వర్మ ఇంటి దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించి తప్పుడు వార్తలను, పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని మీరు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్తను, సోషల్ మీడియా కథనాలను ఉద్దేశించి మీరు ఆ మాట అన్నారనుకుంటాను. కానీ ఈరోజు అన్ని పత్రికలు, అన్ని ఛానల్స్ అదే వార్తనిచ్చాయి. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇక్కడ నేను ఒక విషయం మీ దయగల దృష్టికి తేవాలనుకుంటున్నాను. మీకు తెలిసే ఉంటుందనుకోండి, కానీ చెప్పక తప్పదు. రాజ్యసభలో నిన్న ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఘనత వహించిన రాజ్యసభ చైర్మన్, మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గారు ఏమన్నారో చూసే ఉంటారు బహుశా మీరు. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఉన్నట్టయితే ఇలాంటి అవినీతి ఉండేది కాదని ఆయన అన్నారు. అవినీతికి మ్యాలిస్ అన్న పదం వాడారు ఆయన, జగదీప్ ధన్ఖడ్ గారు. ఆ కమిషన్ కోసం ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేసినందుకు సుప్రీంకోర్టును ఆయన ఎన్నటికీ క్షమించరనుకుంటాను. అందుకే ఆయన ఆ మాట అన్నారనుకున్నా కానీ రాజ్యసభ చైర్మన్ పార్లమెంట్ ఎగువ సభలో అన్యాపదేశంగా అయినా కానీ జడ్జి గారి అవినీతిని ధృవీకరించారు. జరిగిన వెంటనే విషయం బయటికి రాకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కూడా. ఎప్పుడో 14వ తేదీన ఆ సంఘటన జరిగిందట. మరి రాజ్యసభలో చోటు చేసుకున్న పరిణామాలకు మీ జవాబు ఏమిటి? తప్పుడు వార్తలు, పుకార్ల కింద కొట్టిపారేయటం సాధ్యం కాదనుకుంటాను. ఆ మాటకొస్తే సంఘటనను వివరించకపోయినా మీ ప్రకటన కూడా ఏదో జరిగిందన్న విషయాన్ని సూచిస్తూనే ఉంది కదా. దానిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ జరుపుతున్నారని ప్రకటనలో చెప్పారు. పుకార్లకు, బదిలీకి సంబంధం లేదని మీరు అన్నా కానీ మీ ప్రకటనలో పేర్కొన్న పరిణామాల క్రమం దాన్నే సూచిస్తున్నది. సుప్రీంకోర్టు కొలీజియం సమావేశం 20వ తేదీన జరిగింది. అందులో జస్టిస్ వర్మ బదిలీ ప్రతిపాదించారు. దానికి ముందే ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారని మీరే చెప్పారు ఆ ప్రకటనలో. మరి బదిలీ ప్రతిపాదనపై ఈ సంఘటన ప్రభావం లేదని అనుకోవడం ఎలా? లేదని అనుకుందాం, మీరు చెప్పారు కాబట్టి. మరి మీ ప్రతిపాదనపై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ స్పందనకు మీ జవాబు ఏమిటి? అలహాబాద్ హైకోర్టు ఏమైనా చెత్తపుట్ట అనుకుంటున్నారా అని అడిగింది ఆ బార్ అసోసియేషన్. వారు ఏమీ నైసిటీస్ పాటించదలుచుకోలేదు. అవినీతి మాకు వద్దు అని స్పష్టంగా చెప్పారు. జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టులో సీనియారిటీలో 2వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన అలహాబాద్ హైకోర్టుకు వెళితే అక్కడ 9వ స్థానంలో ఉంటారు. మీ ప్రకటనలో మీరే చెప్పారు ఈ విషయం. మరి సంఘటనతో సంబంధం లేకపోతే ఆయన స్థాయి ఎందుకు తగ్గిస్తున్నట్లు అన్న ప్రశ్నకు సమాధానం ఉందా? ఇవన్నీ అలా ఉంచితే ప్రధాన న్యాయమూర్తి గారు, జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరకలేదని నిన్న ఢిల్లీ అగ్నిమాపక దళం ప్రకటించింది. ఇప్పుడు చెప్పండి, మీరు ఆదేశించిన అంతర్గత విచారణకు విలువ ఏమన్నా ఉన్నదా? ఇంగ్లీష్లో ఒక ప్రయోగం ఉన్నది, స్వీపింగ్ అండర్ ది కార్పెట్ అని. చెత్త ఏమీ కనపడకుండా తివాచీ కిందకు ఊడ్చేయడం అన్నమాట. ఇక్కడ తివాచీ అలహాబాద్ హైకోర్టు అన్నమాట. మీరేమనుకుంటున్నారో కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని భారత ప్రజలు అదే అనుకుంటున్నారు, కనపడకుండా మూసిపెట్టే కార్యక్రమం అని. సమాజంలో అవినీతి అనేది ఉంటే ఏదో ఒక వ్యవస్థ దానికి అతీతంగా ఉండగలదని అనుకోవటం కామన్ సెన్స్కు విరుద్ధం కాదా మిలాడ్? న్యాయ వ్యవస్థల అతీతంగా ఉండగలదని చెప్పేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు మీరు? అది ప్రజల ఇంగిత జ్ఞానాన్ని అవమానించడం ఎందుకు రాదా? జస్టిస్ వర్మ వ్యక్తిగత గోప్యత, ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని అంతర్గత విచారణ వివరాలు గోప్యంగా ఉంచుతున్నట్టు మీ ప్రకటనలో పేర్కొన్నారు మీరు. న్యాయ వ్యవస్థ స్కాండలైజ్ కాకూడదన్నది మీ ఉద్దేశం కావచ్చు. న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం సడలిపోవడం అన్నది మంచిది కాదు, నిజమే, ఒప్పుకుంటాను. కానీ ఇలా మూసిపెట్టినందువలన మీరే న్యాయ వ్యవస్థను స్కాండలైజ్ చేస్తున్నారేమో ఆలోచించండి ఒక్కసారి. మీ అంతటి న్యాయమూర్తికి చెప్పేవాడిని కాదు, కానీ
పారదర్శక లేకపోవడం అన్నది ప్రజాస్వామిక వ్యవస్థను ప్రథమ శత్రువు కాదా? ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంటి దగ్గర జరిగిన సంఘటన న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసిన దానికన్నా సుప్రీంకోర్టు దానిపై స్పందించిన తీరు మరింత ఎక్కువ హాని చేసిందని నేను నమ్ముతున్నాను. దేశ ప్రజల్లో ఎక్కువ మంది ఈ అభిప్రాయమే ఉందని నా ఉద్దేశం. జరిగిన డ్యామేజీని సరిచేసేందుకు ఇప్పటికి కూడా మీకు అవకాశం ఉంది. నమస్కారం.